హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ స్టడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఇన్ ద సెంటెన్స్. అంటే ప్రొనౌన్ అనేది ఒక వర్డ్ మాత్రమే, అది నౌన్లో వచ్చే ఒక సెంటెన్స్లో యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రామ ఈజ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ Dasharatha. Rama has 3 younger brothers. Rama married Sita. Rama went to the forest on the day of coronation. Rama killed Ravana. Rama returned to Ayodhya after 14 years of exile. Then after Rama ruled Ayodhya for 7 years. ఫ్రెండ్స్, ఒకసారి ఈ సెంటెన్స్ మొత్తం గమనించండి. మీరు రామ 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 అని ప్రతి చోట రామ అనే ఉంది. అలా కాకుండా మనం ఇలా కూడా పిలవచ్చు. రామ ఈజ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ దశరథ. హీ హ్యాస్ 3 యంగర్ బ్రదర్స్. హీ మ్యారీడ్ సీత. హీ వెంట్ టు ద ఫారెస్ట్ ఆన్ ద డే ఆఫ్ కోరనేషన్. హీ కిల్డ్ రావణ. హీ రిటర్న్ టు Ayodhya after 14 years of exile. Then after he ruled Ayodhya for 7 years. అంటే స్టార్టింగ్ సబ్జెక్టు రామ అని ఉండి మిగతా దగ్గర హీ అని యాడ్ చేయడమే ప్రొనౌన్. అలా ప్రతి దగ్గర హీ వచ్చింది కదా, సో అక్కడ ఇంకా వేరేది కూడా రావచ్చు. రామ అనే సెంటెన్స్ కాకుండా అక్కడ సీత అని తీసుకోండి. షీ అని కూడా మనం రాసుకోవచ్చు. అక్కడ సెకండ్ స్టెప్ ఏదైతే హీ అని ఉందో, ఫస్ట్ స్టెప్ రామ అయితే సెకండ్ స్టెప్ దగ్గర వచ్చేసి హీ అని ఉంది. సో హీ అనేది ప్రొనౌన్, రామ అనేది నౌన్. ఎందుకంటే రామ అనేది నేమ్ కాబట్టి అది నౌన్. ఇప్పుడు రామ్ ఈజ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ దశరథ కదా. అయితే రాము పెద్ద కొడుకు దశరథుడికి. రామ్కి 3 బ్రదర్స్ ఉన్నారు. రామ్ సీతని పెళ్లి చేసుకున్నాడు. ఇలా ప్రతి చోట రామ్ అని పిలవలేం కదా. రామ్ దశరథ పెద్ద కొడుకు, అతనికి 3 బ్రదర్స్ ఉన్నారు, అతను సీతని పెళ్లి చేసుకున్నాడు. ఇలా మనము యాడ్ చేస్తాం. ప్రతి చోట నేమ్ని మనం పిలవలేం కదా. ఫర్ యాక్షన్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, రిసీవర్. First person singular I, plural we, singular me, plural hers. And అలాగే సెకండ్ పర్సన్ you. And third person he, she, it, they, him, her, it, them. ఇవి ఆల్ యాక్షన్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, రిసీవర్స్ అన్నది ఇవి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి చూడండి. ఐ కాల్డ్ యూ అంటే నేను పిలిచాను. దాని రివర్స్లో ఒక్కసారి గమనించండి. యూ కాల్డ్ మీ. సేమ్ ఇంకొకటి, వి కాల్డ్ యూ, యూ కాల్డ్ హర్స్, హీ కాల్డ్ హర్, షీ కాల్డ్ హిమ్, దే కాల్డ్ యూ, యూ కాల్డ్ దెమ్. రామ కాల్డ్ సీత, సీత కాల్డ్ రామ. ఇలా డిఫరెంట్గా ఒక ఆన్సర్ని క్వశ్చన్గా మార్చవచ్చు. అలాగే ప్రొనౌన్ పొసెసివ్ చూడండి. ఫస్ట్ పర్సన్ సింగులర్ మై, ప్లూరల్ అవర్, సింగులర్ మైన్, ప్లూరల్ అవర్. సెకండ్ పర్సన్ యువర్, యువర్స్. థర్డ్ పర్సన్ హిస్, హియర్, హిట్స్, దేర్, హిస్, హియర్స్, హిట్స్, దేర్స్. ఇవన్నీ ప్రొనౌన్ పొసెసివ్స్. వీటికి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ మై బుక్, దిస్ బుక్ ఈజ్ మైన్, దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ. అండ్ ఇంకోటి చూడండి. దీస్ ఆర్ అవర్ బుక్స్, దీస్ బుక్స్ ఆర్ అవర్స్. ఇది చూడండి. దీస్ బుక్స్ బిలాంగ్ టు హస్. అండ్ ఇంకొకటి, దిస్ ఈజ్ హిస్ బుక్, this book is his, this book belongs to
హిమ్ అంటే ఇక్కడ చూడండి బాగా గమనించాలి. దిస్ ఈజ్ హిస్ బుక్ అంటే ఇక్కడ చూడండి కింది దాంట్లో ఈజ్ వచ్చేసి ఇక్కడికి మారుతుంది, హిస్ వచ్చేసి ఇక్కడికి మారుతుంది. దట్ ఈజ్ యువర్ బుక్, దట్ బుక్ ఈజ్ యువర్స్. చూడండి దట్ బుక్ బిలాంగ్స్ టు యూ అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈజ్ వచ్చేసి ఇక్కడ వస్తుంది, యువరము యువర్స్ అని వస్తుంది ఇక్కడ. సో అక్కడ ప్లేసెస్ మారుతున్నాయి. చాలా గమనిస్తే మీకు ఈ టాపిక్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది టోటల్గా ప్రొనౌన్ గురించి ఇంతే ఉంటుంది. మీరు పర్టికులర్గా మీరు స్టార్టింగ్లో చూసారు కదా, రామ ఈజ్ ద ఎల్డెస్ట్ సన్, ఆ లైన్ ఒకటి చూసుకుంటే మీకు టోటల్గా ప్రొనౌన్స్ అనేటిది ఏంటనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.